పేరు గంగినాయుడు. మాది అసలు నివాస స్థలం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ముందు వారికి కృతజ్ఞతలు. అలాగే మరి ఈ ధ్యాన మార్గాన్ని నాకు చూపించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకు నా నమస్కారములు. అలాగే మరి ఈ పిఎంసి ఛానల్ వారికి నా నమస్కారములు. మరి అలాగే పిరమిడ్ ధ్యానమిత్రులు, పిరమిడ్ మాస్టర్లు, కొమ్రోల్ పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా నా నమస్కారములు. మరి నేను 1989లోనే బ్రహ్మంగారి మఠం మండలం తెలుగంగ మునక ప్రాంతంలో మా ఊరు ఒక గ్రామము. మరి అక్కడి నుంచి నేను 1987లో 10వ తరగతి పరీక్ష రాసి పై చదువులు చదివే స్తోమత లేక మా నాన్న మా అమ్మ వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ మరి 5 మంది అక్క చెల్లెళ్ళకు సాకి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేసరికి మరి నాకు చదివే స్తోమత లేక 1987లోనే మా అమ్మ చిన్నాయన కొడుకైన మా మామగారి దగ్గర ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్ వర్క్ నేర్చుకోవడం జరిగింది. అది మైదుకూరు మండలం గుడివేరే సత్రం దగ్గర. అక్కడ నుంచి నా మిత్రుడు, మా చుట్టం బంధువు అయిన ఒక చెన్నై అని స్వర్గీయ, ఇప్పుడు ఆయన స్వర్గీయుడు. మరి ఆయన నన్ను ఇక్కడికి తాటిచల్ల మోటు ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం దగ్గరికి తీసుకొచ్చి మేమిద్దరం కలిపి పార్ట్నర్షిప్గా అలా రీవైండింగ్ చేసుకుంటూ జీవితం, పెళ్ళి కాకుండానే జీవితం గడుస్తూ ఉండేది. అలా 1992లో ఏప్రిల్ 30న ఈ బేస్తవారిపేట మండలము కొమ్రోల్లో బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామంలో నా అర్ధాంగిగా నా భార్య నన్ను దరిచేరింది. మరి అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణము ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ ఎన్నో ప్రైవేట్ మోటార్లు బిగిస్తూ లేని అలవాటు లేకుండా ప్రతి ఒక్కటి నాలో ఎన్నో అన్నీ కూడా అనుభవించుకుంటూ మరి పూజ చేయందే బయటికి పోయేవాడిని కాదు. ఈ పూజ అలవాటు అనేది మా నాన్న అంత కూలి పని చేసినా రాత్రి 10 గంటలైనా సరే అర్ధగంట సేపు పటాల దగ్గర కింద కూర్చొని 60-70 సంవత్సరాల వయసున్న మా నాన్నగారు కింద కూర్చొని అరగంట సేపు అయినా భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. మరి అలాగే ఆయనలో కసాయితనం కూడా చాలా ఉండేది. ఎప్పుడు ఆ పొట్టేళ్లను మేకపోతులను కోసేవాడు. నేను కూడా చిన్నప్పుడు బడికి పోయేటప్పుడే ఆ యాటలు కోసేటప్పుడు మాంసము అంటే ఆ రోజు బడికి కూడా పోయేవాడిని కాదు. అలాంటి నీచ స్థితిలో జీవిస్తూ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకొని బ్రహ్మంగారి మఠం మండలం నుంచి నేను కొమరోల్ మండలంలోకి వచ్చాను, ప్రకాశం జిల్లాలోకి. మరి కడప జిల్లాలో ఉన్న నేను మరి ఇక్కడ నాకు పూజలు, అయ్యప్ప మాలలు ధరించేవాడిని. పూజ చేయకుండా బయటికి పోయేవాడిని కాదు. మిగతా పూర్తి పచ్చి మాంసాహారిని. అలాంటి పరిస్థితిలో మరి ఇక్కడ కొమ్రోల్ మండలంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు పిరమిడు ధ్యానం అంట మరి భూమి పూజ చేయడానికి ఇక్కడికి వస్తున్నారని నాకు మా బ్రదర్ అయిన చంచపనాయుడు అన్న ద్వారా నాకు ఇక్కడ తెలిసింది. అక్కడ నుంచి నేను మా అన్న ఇక్కడికి వచ్చినాము. వచ్చి అర్ధగంట సేపు ధ్యానం అని వేణునాదం పెట్టి పత్రిజీ సారు గంట సేపు ధ్యానం చేసిండు. ఆ వేణునాద ధ్యానంలో గంట అయింది కూడా, అర్ధగంటని కూడా నాకైతే తెలియలేదు. ఎక్కడికో కానొక స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఎంతో మధురంగా ఉండేది ఈ ధ్యానం. అలాంటి ధ్యానం అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఈ వారి పాదపద్మాల శరణు వేడుకుంటూ ప్రతినిత్యము వారి కుటుంబానికి శరణు వేడుతూ ఈ మిత్రులందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నేను శరణు చేసుకుంటూ ప్రతి నిత్యం ధ్యానము 15 నిమిషాలతో స్టార్ట్ చేసి ఉదయం 3 గంటలు, సాయంత్రం 1:30 గంట ధ్యానం చేస్తూ ఒకానొక రోజు పిరమిడ్ ధ్యానంలో 2010లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. 2011లో ధ్యాన మహాచక్రం విశాఖపట్నం మా కొమ్రోల్ మండలం పిరమిడ్ మాస్టర్ల ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అఖండ ధ్యానంలో ఉదయం 8:30 నుంచి 12 గంటల వరకు ధ్యానం చేయడం జరిగింది. అలాగే అక్కడ సేతు వర్క్షాప్లో 3 రోజులు సేతు వర్క్షాప్ అయితే 2 రోజులు సేతు వర్క్షాప్లో కూర్చున్నా. అప్పటికి నాకు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల్లో షుగర్ పేషెంట్గా నేను ఎన్నో బాధలు పడతా ఉన్నా. కానీ అప్పటికీ అన్ని చెడు అలవాట్లు, అన్ని అలవాట్లు ఉండేవి. కానీ ధ్యానం లేకొచ్చి ధ్యాన మహాచక్రం చూసి వచ్చిన తర్వాత
శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పైన కింగ్స్ యాంబర్లో కూర్చునగా ఒకరోజు శనివారం రోజు ఉదయము నాకై నేను ఎలా ధ్యానంలో కూర్చున్నానో అలాగే నా ఫోటో మొత్తం అలాగే ధ్యానంలో ఎదురుగా కూర్చొని ఉంది. నా నుంచి లోపలికి వచ్చి నా ప్రేమ నా ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంది. అది నేను బాగా నా కళ్ళారా చూశాను. అప్పటి వరకు నేను పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు ఎన్నెన్నో తిరిగేవాడిని. నాకు ఎప్పుడైతే నా స్వస్వరూపాన్ని సంధానం ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నేను అనుకున్నా అప్పటికీ నాకు స్వాధ్యాయం కానీ సజ్జన సాంగత్యం కానీ అలవాటు లేదు. ఎప్పుడైతే నా స్వస్వరూప సంధానాన్ని పొందానో అప్పుడు నేను ఇంటి దగ్గరికి కూడా పోయి మా ఇంట్లో నేను శనివారం రోజు నా ఆత్మ వికెట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది అని నేను చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటారు అని చెప్పేసి తమాషగా వాళ్ళు కూడా నవ్వుకున్నారు. మళ్ళీ విషయము కొద్ది రోజుల తర్వాత నాకు ఇంకా గురువుగారి సాంగత్యం దొరికింది. గురువుగారి సాంగత్యం ద్వారా సార్ నాకు పిరమిడ్లో అనుభవం ఇలా వచ్చింది, మరి నా ఎదురుగానే నా బొమ్మ నేను ధ్యానం చేస్తానంటే నా ఎదురుగానే ఉంది, ఏంటి సార్ దీనికి కారణం అని అడిగినాను. అప్పుడు సార్ చెప్పినాడు, నువ్వు ఎప్పుడైతే నీ స్వస్వరూప సంధానాన్ని నువ్వు ఎదురుగా నీ ఫేసు నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో చూసుకుంటావో అప్పుడు నీవు ముక్తిని పొందినట్టు, నీవు ముక్తిని దుఃఖం నుండి భయం నుండి పొందినట్టు అని మరి మాస్టర్ గారు సమాధానం చెప్పిండ్రు. అలాగే స్వాధ్యాయం ద్వారా కూడా పుస్తకాలలో స్వస్వరూప సంధానం భక్తిరీత్య విధేయతే, నువ్వు ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో నీవు ముక్తి నుండి దుఃఖం నుండి విడుదలైనట్టే, కాబట్టి ఇంకేం లేదు అని చెప్పినాడు. అప్పుడు నేను ఇంకా పూర్తిగా నాకు దుఃఖం కానీ భయం కానీ లేకుండా పోయినాయి. ఎప్పుడైనా నేను చీకటి పడితే బయటికి వెళ్ళలేని నా స్థితి మరి ఈరోజు అడవిలోనైనా రీంబవులు ఉండి ధ్యానం చేసుకునేంత శక్తి ఈరోజు నాకు వచ్చింది. ఇదంతా మరి ధ్యానం ద్వారా వచ్చింది. మరి అలాంటి అనుభవం నాకు వచ్చి నేను ఈరోజు ఏం చేసినా కానీ నేను ఎలాంటి ఇంకా అప్పటి నుంచి పూజలు, విగ్రహారాధనలు, మరి కర్మలన్నీ కూడా అవన్నీ కూడా పూర్తిగా కట్ చేసి నా కుటుంబం కూడా నా అర్ధాంగి కూడా నాకు బాగా శాకాహారిగా నాకు సహకరించి పూర్తి నా కుటుంబం నా పెద్ద కూతురుతోనే 7వ తరగతిలోనే మా పెద్దమ్మాయి మేము ఫస్ట్ నీచ మాంసాన్ని తినే కుటుంబంలో ఉన్న వాళ్ళము. నా కూతురుగా పుట్టి చిన్నప్పుడే మాంసాన్ని ఇచ్చి అని చెప్పేసింది మా పెద్దమ్మాయి. నెక్స్ట్ నేను ధ్యానం లేకొచ్చి పూర్తిగా పచ్చి మాంసం తినేటటువంటి వాడిని నేను శాకాహారిగా మారిపోయినా. తరువాత మా పిల్లోడు కుమారుడు కానీ కుమార్తె కానీ అందరూ కూడా పూర్తి వాళ్ళు పుట్టుకతోనే శాకాహారులుగా నా నందు జన్మించిండ్రు. మరి ఈరోజు నేను శాకాహార కుటుంబంగాను, ధ్యాన కుటుంబంగాను, మరి పిరమిడ్ కుటుంబంగాను, పిరమిడ్ కూడా ఇంటి మీద కట్టాను. ఇవన్నీ కట్టడానికి కారణం ధ్యానము, నా ధ్యాన మిత్రుల సహకారము. ఈ శివసాయి పిరమిడ్ ధ్యానం ద్వారానే నేను ఇంత భాగ్యాన్ని పొంది నా వంతుగా నేను సహాయం చేస్తూ ఎన్నో ధ్యాన మహాచక్రాలకు, ఎన్నో బ్రహ్మర్షి పత్రిజీ గారి జన్మదిన వేడుకలకు ఎన్నో క్లాసులు జరుగుతున్నాయంటే చేతు వర్క్షాపులకు, తర్వాత నక్షత్రలోక వాసుల మీటింగ్ అక్కడ నెల్లూరు డిస్టిక్ గూడూరు దగ్గరికి మరి మా మిత్రులతోటి అందరికీ అంత లెక్కలకి పోయినాం మేము. ఈ విధంగా నేను ఎంతో భాగ్యాన్ని ధ్యానం ద్వారా పొంది ఈరోజు మరి నేను ఏది చేసినా కానీ 75,000 రూపాయలతో పూజలు లేకుండా ఒక చీటీ వేసి మా మాస్టర్ల సహాయంతో, పిరమిడ్ మాస్టర్ల సహాయంతో అందరం కూర్చొని ధ్యానం చేసి ఒక గురుపీఠాన్ని, ఒక బండను రాయిని ఏర్పాటు చేసి ఏ బాబనయ్య పూజలు లేకుండా ఎలక్ట్రికల్ షాప్ ధ్యాన బ్రహ్మ ఎలక్ట్రికల్ అని ఒక 75,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఈరోజు నా షాపు ధ్యానంతో ఇంతింతై ఒట్టిడింతై ఈరోజు ఒక మంచి ఎక్సలెంట్ 40 సంవత్సరాల ఎక్సలెంట్ అవార్డు గల కంపెనీ సాబార్ కంపెనీ డీలర్గా నేను కొమ్రోలు మండలంలోనే ప్రతి వస్తువు ఏదైనా సరే నా దగ్గర దొరికేటటువంటి భాగ్యాన్ని కలిగించుకొని అలాగే నలుగురికి జీవితాన్ని కలిగిపిస్తూ మరి ఏ పని చేసినా ఒక గోడను ఓపెన్ చేయాలన్నా, ఒక భూమి పూజ ఇల్లు గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు నా చేతిలో ఏం డబ్బులు లేవు. కానీ నేను భూమి పూజ చేసినా కూడా మా మాస్టర్లందరినీ మరి కొమ్రోలు పిరమిడ్ మాస్టర్లందరినీ తీసుకుపోయి ధ్యానం చేయించి వారికి నా ఆతిథ్యాన్ని ఇచ్చి మరి నేను అలాగనే మరి గృహ నిర్మాణం
చేసి గృహ నిర్మాణం మీద ఒక పిరమిడ్ కూడా 9x9 పిరమిడ్ను ఏర్పాటు చేసుకున్నాను. దానికి మరి బ్రహ్మర్షి పత్రిజీ సార్ గారు వారే నామకరణం చేశారు ఆత్మబ్రహ్మ పిరమిడ్ అని. మరి ఇంతటి భాగ్యం కలిగించిన మహానుభావులందరికీ కృతజ్ఞతలు. మరి అలాగే నాకు ఎన్నో అనుభవాలు. నేను ఫస్టు నా ధ్యానంలోనే వినాయకుడు చుట్టూ స్క్వేర్ ఫీట్లో ఉన్న 4 మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నైరుతి మూలలో వినాయకుడు కూర్చొని ఉంటే నేను అక్కడ వినాయకుడితో మాట్లాడడం జరిగింది. అలాగే సాయిబాబాతో నేను కలిసి వాటేసుకొని పండుకోవడము అలాంటివి ఎన్నో జరిగినాయి. మరి ఎన్నో ఏది చేసినా నా సంకల్పం సిద్ధిస్తూ నాకు ఈరోజు నేను పూర్తిగా ముక్తిని పొందానని బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చి నువ్వు చేసేది ఇంకేం లేదు, నువ్వు ధ్యాన ప్రచారమే చేయాలని. నా ధ్యాన ప్రచారం ఏదో ఒక రూపంలో ఈరోటికి ధ్యాన జగత్తుని పుస్తకాలు కానీ లేకపోతే ధ్యానం పాంప్లెట్స్ కొట్టించి కానీ అలాగే మరి ప్రతి ఊర్లో ప్రతి శనివారం రామాలయాలకు పోయి మా మిత్రులతోటి అందరం కలిసిపోయి మేము అందరికీ కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ఈ కరోనా బ్రేక్ వల్ల మేము ఆన్లైన్లలోనే క్లాసులు చూసుకుంటూ మా చేతనైన కాడికి ఏదో పిరమిడ్ నిర్మాణాలకు అలాగే ఈ పిఎంసి ఛానల్ కోసము మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ ధ్యాన మార్గం ద్వారా. మరి ఇంత నీచ స్థితిలో పుట్టి ధ్యానం ద్వారానే ఇంత పైకి వచ్చిన ఈ ఆత్మ మమాత్మ సర్వభూతాత్మ సర్వభూతముల మనస్సునున్న పరమాత్మ స్వరూపుడు నేనేనని సమస్తం ఎన్నో మూఢనమ్మకాలతో పూర్తిగా అజ్ఞానం అనే చీకటిలో ఉన్న నేను పూర్తి కాంతివంతమైన వెలుగును పొంది నేను ఈరోజు ఏది కావాలంటే అది నాకు ఈరోజు వచ్చి చేరుతా ఉంది. ఇదంతా ధ్యానం ద్వారానే. అలాగే నేను పొందిన ఈ విజ్ఞానాన్ని 10 మందికి ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేయాలనేదే నా సంకల్పం. మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ధ్యానాన్ని నేర్పాలని, నా దగ్గరికి వచ్చే ప్రతి ఆత్మస్వరూపుడు శాకాహారిగా ఉండాలని నేను ప్రతి నిత్యం సంకల్పం పెట్టి ధ్యానం చేస్తూ నేనిచ్చే సమస్త వస్తువు కూడా అది ఆత్మస్వరూపం భగవత్ స్వరూపమని ప్రతి ఆత్మస్వరూపం నా నుంచి తీసుకుపోయే సమస్త వస్తువులో ప్రతి మాస్టర్ పిరమిడ్ మాస్టర్గా శాకాహారిగా ఎదగాలనే సంకల్పంతో నేను ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేస్తున్నాను. మరి ఇంతటి భాగ్యాన్ని కల్పించి ఇంకా ఎన్నెన్నో అనుభవాలు పొందాము. మరి నాకు ఏది అయినా సరే నేను ఈరోజు నాకు ఈడ కనిపించింది ధ్యానంలో అంటే అది బయటికి పోతే ఒక పాట రూపం కానీ, ఒక మనిషి రూపం కానీ, ఒక దేవతా రూపం కానీ, ఒక భగవద్గీత రూపం కానీ నేను ఏదైతే ఇక్కడ అనుకుంటే అది ముందే నాకు తెలిసిపోయి బయట బజార్లో నాకు ఎన్నో మాటలు ఇదే విధంగానే నాకు కనిపిస్తూనే ఉంది. ఇది మరి ఎంతో ఆనందము. ఈ ధ్యానం వల్ల తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. నేను కూడా అయ్యప్ప స్వామి మాల 5 సార్లు మాల ధరించి 6వసారి గురుమాల ధరిద్దామని అయ్యప్ప కొండకు వెళ్ళాను. పంపా నదిలో స్నానం చేసి గురుమాల పైన పోయి వేసుకుందామని చెప్పేసి నాకు తెలియక నా స్వాములు కూడా గురుస్వాములు కూడా చెప్పగా అల్పాహారాన్ని తీసుకున్నా. ఆ అల్పాహారం తిన్న తర్వాత కొండపైకి ఎక్కితే గురుమాల వేసేదానికి కుదరదన్నాడు. ఇంకా అదే లాస్ట్ మాల అయిపోయింది, వచ్చేసిన ధ్యానం దొరికేసింది. ధ్యానం దొరికి నాకు ఈరోజు ఇంత భాగ్యాన్ని కలిగింది. మరి ఈ విశ్వం అంతా కరోనా కాదు, కరుణ లేని హృదయాలను కరిగించడానికి వచ్చినటువంటి కరోనా మహమ్మారి కాదు, సత్యయుగానికి శుద్ధం చేయడానికి మనము ఒకసాట చెట్ల దగ్గర చుట్టూ కలుపు మొక్కలు ఎలా ఉంటాయో తీసేసి శుభ్రంగా పెట్టడం ఎలాగో అది సృష్టి ఈ భూమి మీద ఎవరు ఉండాలో సత్యయుగానికి వాళ్ళను ఉంచడానికి మాత్రమే ఈ కరోనా అనే మహాశక్తి. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భారతం అభ్యుత్థానమదర్శ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ సదృష్టాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మము పెచ్చుమెరుతుందో, ధర్మము అనసబడుతుందో, సాధువులను రక్షించడానికి నేను అనేక రూపాలలో ఏదో ఒక రూపాలలో నేను మీ ముందుకు వస్తానని పంచభూతాలు చెప్తానే ఉన్నాయి. కాబట్టి పంచభూతాలు మనకు ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో మనకు కావలసినంత శక్తిని ఇస్తాయి. ఎప్పుడైతే మనము వ్యతిరేకిస్తామో అప్పుడు వినాశానికి ఖచ్చితంగా ఎక్కడో సాటి నుంచి మొదలుపెట్టి నరుక్కుంటానే వస్తుంది. కాబట్టి దయచేసి పంచభూతాలను ప్రేమిస్తూ సమస్త మానవాళి ఆత్మస్వరూపులు, ఆత్మస్వరూపులు, అంశాత్మస్వరూపులు, దివ్యాత్మస్వరూపులు, పూర్ణాత్మస్వరూపులుగా ఎదగాలని, ప్రతి ఆత్మస్వరూపులు ధ్యానులుగా కావాలని, ఇంకా ఈ PSSM ఛానల్ ద్వారా అందరూ కూడా ధ్యానులుగా, పిరమిడ్ మాస్టర్లుగా, సహారులుగా కావాలని మరి సంకల్పించుకొని ఈ అవకాశం కల్పించిన PSSMకు
ఎన్నో రెట్లుగా ఎదిగి ప్రతి ఇంటింటిలో టీవీ చూసి ధ్యానులుగా మారాలి. సజ్జన సాంగత్యం పొందాలి, ఆచార సాంగత్యం పొందాలి, స్వాధ్యాయం పొందాలి. అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.